కాశ్మీర్లో చారిత్రక నారానాగ్ ఆలయం రీఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హై లెవెల్ సెక్యూరిటీ రివ్యూ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ నారానాగ్ ఆలయం ఎందుకు మూతపడింది? ఈ ఆలయం ప్రత్యేకతలేంటి? జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లే భక్తులు పర్యాటకులకు అధికారులు శుభవార్త చెప్పారు. కశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలోని సుప్రసిద్ధ చారిత్రాత్మక నారానాగ్ ఆలయాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో కశ్మీర్ లోయలోని అత్యంత పురాతనమైన శిల్పకళా విశిష్టతతో కూడిన నారానాగ్ దేవాలయం మళ్లీ పర్యాటకులతో కలకలలాడబోతోంది. గతేడాది జరిగిన పెహల్గాం ఉగ్రదాడితో ముందస్తుగా ఈ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అయితే ప్రస్తుతం కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం, పటిష్టమైన భద్రతా చర్యలతో ఆలయాన్ని తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆలయం పునఃప్రారంభంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చింది. సమగ్ర భద్రతా సమీక్ష తర్వాత నారానాగ్ ఆలయాన్ని రీఓపెన్ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. చుట్టూ అందమైన పర్వతాలు, పచ్చని ప్రకృతి మధ్య కొలువైన 8వ శతాబ్దానికి చెందిన పురాతన శివాలయాల సముదాయం కశ్మీర్ పర్యాటక రంగానికి, తీర్థయాత్రలకు మళ్లీ ఊపునిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇక నారానాగ్ ఆలయం పునఃప్రారంభం కావడంపై స్థానిక వ్యాపారులు, టూరిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఏడాది కాలంగా ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ గేట్లు తెరుచుకోవడంతో స్థానికులకు ఉపాధి లభించనుంది.